హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఉమ కూడా భయంతో ఏడుస్తూ, ఏమండి ముందుకు వెళ్ళొద్దు, దయచేసి కారు ఆపండి అని దేవా భుజంపై చేయి వేసి బలంగా కదుపుతుంది. దేవా కోపంగా, దయచేసి ఎవరు కాసేపు మాట్లాడకండి అంటూ వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా ముందుకు పోతున్నాడు. సమయం 5 నిమిషాలు మాత్రం మిగులుంది. భూపతి వంశం పతనానికి చూస్తున్న మోహిని నిరీక్షణకు కూడా 5 నిమిషాల్లో ముగియనుంది. ఇంతలో దేవాకు 2 దారులు కనిపిస్తాయి. ఒక మార్గం బాగా పాడుబడి ఉంది. ఒక్కసారిగా కారాపి చూస్తాడు. అక్కడ భైరవపురం అని రాసి ఉండి ఒరిగిపోయి తుప్పుపట్టిన బోర్డు కనిపిస్తుంది. ఆ పేరు చూసిన వెంటనే కార్ని భైరవపురంలోకి తిప్పుతాడు. సమయం గడిచే కొద్దీ చావు దగ్గర పడుతుందన్న భయం కూడా ఎక్కువవుతుంది అందరిలో. ప్రసాదు మోహినిని చూసిన తర్వాత ఏదో విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని అర్థమైంది. కానీ అదేంటో తెలియక మౌనంగా ఉన్నాడు. దేవా భైరవపురంలోకి కారు పోనివ్వడం చూసిన యుగంధర్, దేవా నువ్వింకా టెన్షన్ పెంచుతున్నావు, భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది, నువ్వేమనుకుంటున్నావో అదైనా చెప్పు అంటాడు. యుగంధర్, ఇప్పుడు మనకు భైరవపురం ఊళ్ళో ఉన్న ఏదైనా ఒక గుడి కనిపిస్తే మనం బ్రతికినట్లే అంటూ, అమ్మా మీరందరూ కూడా బయటకు లైట్స్ వేసి ఎక్కడైనా ఒక గుడి అయినా కనిపిస్తుందేమో వెతకండి అంటాడు. శాంభవి కోపంగా, ఆటలాడుతున్నావా దేవా, ఇంకా 4 నిమిషాల్లో మనకు దేవాలయం కనిపించకపోతే అంటుంది. ప్రయత్నిస్తే పోయేదేముందమ్మా, ఎలాగో చావు అంచుల్లోనే ఉన్నాం కదా అంటూ కార్ సైడ్కి వేగంగా తిప్పుతాడు. వీళ్ళు కూడా టార్చ్ లైట్స్ బయటకు వేసి ఆ కారడవిలో ఎక్కడైనా చిన్న దేవాలయమైనా కనిపిస్తుందేమో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దేవుణ్ణి వేడుకుంటూ వెతుకుతున్నారు. ఎటు చూసినా దట్టంగా పెరిగిన చెట్లు, గతుకుల దారి, శిథిలమైపోయిన ఇళ్ళ ఆనవాళ్లు చూస్తుంటే ఆ ఊళ్ళో మోహిని సృష్టించిన మరణ మృదంగం వీళ్ళ కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఇంతలో యుగంధర్ ఏడుస్తూ, దేవా అయిపోయాం, 2 నిమిషాలే ఉంది అని వెనక్కి తిరిగి ఏడుస్తూ పూజను పట్టుకుని, నన్ను క్షమించు పూజ అంటాడు. శాంభవి ఉమలు కూడా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఆఖరి నిమిషం వరకు దేవా తన ప్రయత్నాన్ని ఆపకూడదనుకున్నాడు. ఆ ఇరుకు దారుల్లో కారు వీలైనంత వేగంగానే పోనిస్తున్నాడు. వీళ్లకు తప్పించుకునే దారి కనిపించట్లేదు. మోహిని వేట మొదలు పెట్టడానికి పెద్ద పెద్ద గర్జనలతో వీళ్లను వెంబడిస్తుంది. ఇంతలో ఉమా, పూజ, శాంభవీలు ఒకేసారి గట్టిగా, ఏమండి అదుగు దేవాలయం అని చెట్ల మధ్యలో కాస్త దూరంగా పాడుబడిన గుడిని చూపిస్తారు. కార్ సడన్ బ్రేక్ వేస్తాడు దేవా. అందరూ తొందరగా దిగి దేవాలయంలోకి పరిగెత్తండి అంటాడు కంగారుగా. కష్టం దేవా, మన సమయం అయిపోయింది, 1 నిమిషంలో అక్కడికి వెళ్ళడం అసంభవం అంటాడు యుగంధర్. వీళ్ళ ఏడుపులు చూస్తున్న ప్రసాద్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. దేవా డోర్ ఓపెన్ చేసి, తొందరగా అందరూ దిగండి అని బిగ్గరగా అరుస్తాడు. అందరూ వేగంగా కార్ దిగుతున్నారు. మోహిని అక్కడే ఉందని వీళ్లకు అర్థమవుతుంది. కానీ చేసేదేం లేక ఏడుస్తూ కంగారుగా కార్ దిగి వేగంగా గుడివైపుకు అడుగులు వేస్తున్నారు. ఇంతలో ఒక ఒళ్ళు గగ్గుర్పాటుకు గురిచేసే స్వరంతో, గుడిలోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటున్నారా? అది అసంభవం, మీ సమయం అయిపోయింది అని పెద్దగా నవ్వుతూ, నా సమయం వచ్చేసింది అని హాహాకారాలు చేస్తూ మోహిని తన శక్తితో పెద్ద గాలిని సృష్టించి వాళ్ళ మీదకు వదులుతుంది. ఒక్కసారిగా వెనక నుంచి తాకిన ఆ గాలి తీవ్రతను తట్టుకోలేక అందరూ ముందుకు పడిపోయి, వద్దు మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అంటూ కాస్త దూరంలో ఉన్న ఆ దేవాలయం వైపే చూస్తూ, శివయ్య మమ్మల్ని కాపాడు అని పెద్ద పెద్ద రోదనలు చేస్తున్నారు. మోహిని భయంకరంగా నవ్వుతూ వాళ్ళను చంపడానికి సిద్ధపడింది. అలా అమావాస్య గడియల్లోపు వాళ్ళు గుడిలోకి వెళ్ళలేక నేలపై పడి భయంతో పెద్దగా అరుస్తున్నారు. ఆ ఆక్రందనలు మోహిని చెవికి చాలా వినసొంపుగా ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా శాంభవిని చంపడానికి సిద్ధపడి శాంభవి ముందు వాలిపోయి శాంభవి ముఖానికి అతి దగ్గరగా తన ముఖాన్ని పెట్టి, అప్పుడు తప్పించుకున్నట్లే ఇప్పుడు కూడా తప్పించుకుందామని చూస్తున్నావా అని వికృతమైన రూపంతో శాంభవి పీకను వేగంగా పట్టుకోపోతుంది.
శాంభవి హడలిపోయి ఏడుస్తుంది. ఇంతలో ఒక చేయి మోహిని చేతిని అమాంతం అడ్డుకుంది. మోహిని ఎవరా తనని అడ్డుకున్నారు అన్నట్లు కోపంగా పక్కకు చూస్తుంది. వెంటనే బావా నువ్వా అని భీకరంగా గర్జిస్తుంది. అవును మోహిని, నేనే మహేంద్ర భూపతి కొడుకు భూపతివర్మను అంటూ తన చేతిని బలంగా పట్టుకుని వెనక్కి తోస్తున్నాడు. భూపతివర్మ ఆత్మ ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యేసరికి అందరూ నిర్ఘాంతపోయి వాళ్ళ వైపే చూస్తున్నారు. మోహిని ఉక్రోషంతో ఊగిపోతూ, నన్ను అడ్డుకునేంత శక్తి నీకు లేదు బావా అంటూ భూపతివర్మను తన శక్తితో ముందుకు తోస్తుంది. భూపతి ఆత్మ కూడా మోహినిని వాళ్ళ వైపు పోనివ్వకుండా తన శక్తినంతా ఉపయోగిస్తూ, అందరూ గుడిలోకి తొందరగా వెళ్ళిపోండి అంటూ బిగ్గరగా చెప్పేసరికి అందరూ హడావిడిగా పైకి లేస్తూ గుడివైపుకు పరిగెత్తసాగారు. కానీ దేవా చేతిలో రుద్ర ఉన్న కారణంగా వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు. మోహిని కోపంతో రగిలిపోతూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ, నన్ను వదులు బావా, లేకపోతే నా శక్తితో నీ ఆత్మను ఇప్పుడే నాశనం చేస్తాను అని భూపతి చేతుల నుండి బలంగా వదిలించుకుని గాల్లో ఎగురుతూ వాళ్ళ వెనక పడి దేవాను పట్టుకోబోతుంది. భూపతి కూడా మోహిని వెనక అంతే వేగంతో వెళుతూ దేవాను మోహిని తాకకుండా మోహిని కాలు పట్టుకుని గిర్రా గిర్రా తిప్పుతూ దూరంగా విసిరేస్తాడు. వీళ్ళు ఇలా ఉండగా వాళ్ళు ఆ చెట్ల మధ్య చీకట్లో పడుతూ లేస్తూ పరిగెడుతున్నారు. మోహినిను భూపతి ఎంత వేగంగా నెట్టాడో అంతే వేగంగా భూపతి ముందు ప్రత్యక్షమై భూపతి తల పట్టుకుని వేగంగా తిప్పి తను కూడా దూరంగా విసిరేస్తుంది. మళ్ళీ వీళ్ళ వెనకపడింది. దేవాకు అడుగు దూరంలో ఉందనగా వాళ్ళ మధ్యలో మళ్ళీ భూపతి ప్రత్యక్షమవుతాడు. మోహిని ఆవేశంగా, బావా అడ్డు తప్పుకో అని ముందుకు వెళ్ళబోతుంది. కానీ భూపతి వెళ్ళనివ్వకుండా, ఈ భూపతి ఇక్కడుండగా నువ్వు వాళ్ళను చంపలేవు అని మళ్ళీ మోహినిని గట్టిగా వెనక్కి నెడుతున్నాడు. అదంతా నీ భ్రమ, నా శక్తి గురించి నీకు తెలియట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బిగ్గరగా అరుస్తుంది. నీ శక్తి గురించే నీకు తెలుసు మోహిని, నా శక్తి గురించి నువ్వేమాత్రం ఎరుగవు అంటూ మోహినిని కింద పడేసి కాలితో గట్టిగా అదిమి పట్టాడు. మోహిని బలంగా భూపతి కాలుని పక్కకు తోస్తూ, నీ వంశాన్ని నాశనం చేయడం కోసమే ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అంటూ భూపతిని కింద పడేసి వాళ్ళ వైపు వెళుతుంది. భూపతి మళ్ళీ వేగంగా పైకి లేచి వెనక నుంచి మోహిని మెడడు గట్టిగా పట్టుకుని లాగుతూ, నువ్వు నా వంశాన్ని నాశనం చేయడానికి ప్రేతాత్మలా మారితే నేను నీ ఆత్మను నాశనం చేయడం కోసం మాత్రమే ప్రేతాత్మలా మారాను. నా వాళ్ళ కాలి గోటిని కూడా నిన్ను తాకనివ్వను మోహిని అంటాడు. మోహిని కోపంగా వెనక్కి తిరిగి, నా ఆత్మని నాశనం చేద్దామనుకుంటున్నావా? నీ వంశం నాశనమయ్యే వరకు ఈ మోహిని ఆత్మ నాశనం అవ్వదు భూపతి అని భూపతిని వేగంగా గాల్లో తిప్పుతుంది. ఇంతలో మోహిని శక్తిని ఎదుర్కోవడం కష్టంగా మారిన భూపతి, దేవా తొందరగా గుడిలోకి వెళ్ళి గుడి తలుపులు తీసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అంటాడు. అసంభవం, వాళ్ళు తప్పించుకోవడం అసంభవం అంటూ వాళ్ళని వెంబడిస్తుంది. వాళ్ళు కూడా వేగంగా వెళుతూ గుడి దగ్గరకు వెళ్ళిపోతారు. ఇంతలో మోహిని భయంకరమైన హాహాకారాలతో, వద్దు గుడిలో అడుగు పెట్టద్దు అంటూ దేవాను మళ్ళీ తాకబోతుంది. భూపతి మళ్ళీ ఎంతో కష్టంగా మోహినిని అడ్డుకుని, తొందరగా లోపలికి వెళ్ళండి అంటాడు. ఎలాగైతే వాళ్ళు గుడిలోకి వెళ్ళిపోయారు. అందరి ప్రాణం కుదుటపడింది. చనిపోతున్నామని నిర్ధారణ చేసుకున్నాక ఇలా అనుకోకుండా బ్రతికేసరికి వాళ్ళందరి ఆనందం కళ్ళలోంచి ధారలా బయటకు వస్తుంది. అలాగే ఏడుస్తూ భూపతి చెప్పినట్లు ఆ గుడి తలుపులను బలంగా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మోహిని పట్టరాని కోపంతో రగిలిపోతూ, ఎంత పని చేశావు భూపతి, నా ఇన్నేళ్ల నిరీక్షణను బూడిదపాలు చేశావు, నా ఆశల కోటని ఒక్క క్షణంలో కూల్చేశావు, నిన్ను వదిలిపెట్టను అంటూ భూపతిని గట్టిగా పట్టుకుని ఏదో మంత్రం చదవడం మొదలుపెట్టింది. భూపతి కూడా ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఏదో మంత్రం చదువుతూ మోహినిని ఎదుర్కొంటున్నాడు. ఇంతలో గుడి తలుపులు తెరుచుకుంటాయి. చీకట్లో కొద్దిపాటిగా కనిపిస్తున్న ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి ఆ లింగాన్ని పట్టుకుని కాపాడమని దీనంగా వేడుకుంటున్నారు.
మోహిని శక్తిని ఆపడం ఇక భూపతి వల్ల కావడం లేదు. ఇక భూపతికి ఉన్నదల్లా ఒక్కటే మార్గం. బలవంతంగా మోహిని ఆత్మను గుడిలోకి తీసుకెళ్లగలిగితే ఈశ్వరుడు తప్పనిసరిగా ప్రత్యక్షమై తన ఆత్మను భస్మం చేస్తాడని అనుకుంటాడు. కానీ అలా చేస్తే తన ఆత్మ కూడా నాశనం అవుతుందని తెలిసినప్పటికీ మోహిని ఆత్మను చంపడం కోసం బలంగా లాగుతూ గుడివైపుకు తీసుకువెళ్తున్నాడు. బావా, ఏం చేస్తున్నావు? నన్ను వదులు అని భూపతి నుంచి విడిపించుకోబోతుంది. కానీ భూపతి మాత్రం, నన్ను క్షమించు ఈశ్వరా, మాలాంటి ఆత్మలకు నీ దేవాలయంలోకి ప్రవేశం లేనప్పటికీ ఈ మోహిని ఆత్మను నాశనం చేయడానికి నాకు ఈ ఒక్క మార్గమే కనిపిస్తుంది అంటూ బలంగా గుడి ప్రాంగణం దగ్గరకు తీసుకువెళ్తాడు. మోహిని భయంతో, వద్దు బావా, వద్దు, అంత పని చెయ్యొద్దు, నన్ను వదిలిపెట్టు అంటూ భూపతి నుండి విడిపించుకోవడానికి చూస్తుంది. కానీ మోహిని ఆత్మను నాశనం చేయాలన్న ధ్యేయంతోనే ఆత్మలా మారిన భూపతి మాత్రం తన బలాన్నంతా కూడగట్టుకుని మోహిని ఆత్మను గుడిలోనికి నెడతాడు. గుడిలో పడ్డ వెంటనే మోహిని ఒళ్ళంతా సలసలా కాగుతున్నట్లు మంటలు పుడుతుంది. ఒక్క అడుగు కూడా ఎటూ కదలలేక గట్టిగా అరుస్తుంది. అంతే, ఆకాశంలో పెను మార్పులు సంభవించాయి. ఒక కాంతి ప్రత్యక్షమైంది. అందరూ నివ్వెరబోయి చూస్తున్నారు. ఆ కాంతిలో శివుడి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది అందరికీ. మోహిని గజగజ వణికిపోతుంది. మోహిని, నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేశావు. అయినా నిన్ను క్షమించాను. కానీ నా మాట ధిక్కరించి నా గుడిలో అడుగుపెట్టావు. ఇక నిన్ను ఉపేక్షించేది లేదు అంటారు. మోహిని వేడిని తట్టుకోలేక కిందకు ఒరిగిపోతూ, భూపతి ఆత్మకు ఎనలేని శక్తిని ఇచ్చి నన్ను ఈ గుడిలోకి నెట్టేలా చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నావా శంకరా అంటూ నేలపై ఒరిగిపోతుంది. వెంటనే ఆ ఈశ్వరుడు తన అగ్ని నేత్రాన్ని తెరచి నేల కూలిన మోహిని ఆత్మను భస్మం చేస్తాడు. ఈశ్వరుడు శాంతించి అక్కడ ఉన్నవాళ్లను ఆశీర్వదించి, మోహిని తపస్సు మంచిదే అయినా మనస్సు మంచిది కాదు, అందుకే చెడు వరాన్ని కోరుకుంది. కానీ నువ్వు ఇన్నేళ్లుగా నిర్విరామంగా నీ వంశాన్ని కాపాడుకోవాలని చేస్తున్న నీ తపస్సు నా మనసు కదిలించింది. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది కాబట్టి నీ కోరికే నెరవేరింది. ఇక నీ వంశానికి ఈ మోహిని పీడ వదిలిపోయింది. ఇక నువ్వు నిశ్చింతగా నాలో ఐక్యమైపో అంటూ తన వరదహస్తం నుంచి ఒక వెలుగుని భూపతి వైపు ప్రసరించేలా చేస్తారు. భూపతి ఆత్మ చిన్న వెలుగు రూపంలో శివుడిలో ఐక్యమైపోతుంది. వెంటనే ఈశ్వరుడు ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఇలా అనుకోకుండా ప్రాణాలు దక్కడమే కాకుండా ఈశ్వర దర్శనం అయినందుకు అందరూ భక్తి పారవశ్యంలో తేలిపోతున్నారు. అలా ఈశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఆ రాత్రి అక్కడే ఉండిపోతారు. సమయం ఉదయం 6 గంటలు. రాత్రి జరిగినదంతా కళ లేక నిజమో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ గుడి ప్రాంగణం అంతా వింతగా చూస్తున్నారు. లోపల దేదీప్యమానంగా వెలిగిపోతున్న శివలింగాన్ని చూసేసరికి అందరి కళ్ళలో ఆనంద భాష్పాలు. ఇక తమ ప్రాణాలు కాపాడిన ఆ ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని నెమ్మదిగా బయటకు అడుగు పెడతారు. అక్కడ నుంచి చూసేసరికి ఒక కోట వీళ్ళ కంటపడుతుంది. అది చూసిన దేవ సంతోషంగా, అమ్మా, అదిగో మన కోట అంటూ ఆనందంగా చూపిస్తాడు. అందరి కళ్ళు ఆ కోట మీద పడ్డాయి. ఒకసారి వెళ్దామా దేవా అంటాడు యుగంధర్. వెంటనే అందరూ, వద్దు బాబోయ్, ఇప్పుడే ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అంటారు. మరి మీ తాతగారు మాకు రాసిచ్చిన కోట ఎక్కడుందంటావు దేవా అంటాడు నవ్వుతూ యుగంధర్. పూజ ఒక్కసారిగా చేతులు జోడించి, అయ్యా మహాప్రభో, మీరు చూపించిన చుక్కలు చాలు, ఇక ఏ కోటలు చూపించక్కర్లేదు, ఇంటికి పదండి అంటుంది. అందరి ముఖంలో చిరునవ్వు. ఇంతలో వీళ్ళు ఇలా ఉండగా, ఇంతకీ మా రత్తయ్య తాత స్థలం ఎక్కడుందో అని పెదవి విరుస్తాడు ప్రసాదు. యుగంధర్ నవ్వుతూ, నిన్న కొంచెం ఆలస్యం చేసుంటే మీ రత్తయ్య తాత దగ్గరికే వెళ్ళిపోదువు. అయినా మనకెందుకు చెప్పు ఈ ముత్తాతల ఆస్తి? మనం కష్టపడి సంపాదించుకోగలగాలి తప్ప ఇలా తాతల ఆస్తి కోసం ఆరాటపడడం అస్సలు మంచిది కాదని అర్థమైంది అంటూ ప్రసాద్ భుజంపై చేయి వేస్తాడు యుగంధర్. రత్తయ్య కూడా ముందుకు నడుస్తూ, నిజమేనండి, అయినా రాత్రి అంత గట్టిగా కొట్టారేంటండి అంటాడు. అయ్యో క్షమించండి, ఇంకా మీరు మర్చిపోలేనట్లున్నారు అంటాడు యుగంధర్. అయ్యో క్షమాపణలు ఎందుకులేండి, అయినా మీరు కొట్టి మంచి పని చేశారు అంటాడు నవ్వుతూ ప్రసాదు.
అందరూ అలా నవ్వుకుంటూ కార్ దగ్గరకు వెళ్ళి కార్ ఎక్కుతూ ఒక్కసారి ఆ ప్రాంతమంతా తీక్షణంగా చూస్తారు. ఇంతలో శాంభవి, మహదేవ భూపతి, మీ తాతగారి ఊరిని ఆఖరిసారి కల్లారా చూసుకో అంటుంది. ఇంతలో యుగంధర్ ఆశ్చర్యంగా, దేవా, నీ పేరు మహదేవ భూపతి కదా, మరచిపోయాను అంటాడు నవ్వుతూ. దేవా కూడా నవ్వుతూ కారెక్కుతూ, అవును యుగంధర శర్మ గారు, మీరు కూడా మీ తాతగారి ఊరిని ఆఖరిసారి కల్లారా చూసుకోండి అని అంటాడు. అందరూ నవ్వుకుంటూ కారులో బయలుదేరతారు. జీవితంలో ఎప్పుడూ గడవనంత వింతగా వాళ్ళు ఒక రోజుని గడిపారు. ఆ విషయాల్నే గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇంతలో ఉమ ఏదో గుర్తొచ్చినట్లు, అత్తయ్య, మరి నల్లమలలో ఆ రాత్రి అఘోర మిమ్మల్ని కాపాడాక మీరు ఇంటికి ఎలా చేరుకున్నారు? అసలు మీ ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ చనిపోయారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలిగారు అంటుంది. అప్పుడు శాంభవి ముభావంగా, అవును ఉమా, ఆ రాత్రి అమావాస్య గడియలు గడిచాక నన్ను అఘోర క్షేమంగా మా ఇంటి దగ్గర దింపి ఉన్న పలంగా అదృశ్యమయ్యారు. నేను ఎంత వెతికినా కనపడలేదు. ఇక నేను వెళ్ళి డోర్ కొట్టేసరికి అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యంగా, శాంభవి అని నవ్వుతూ, పిక్నిక్ నుంచి రావడానికి 4 రోజులు పడుతుందన్నావు, అప్పుడే వచ్చేసారా అని అడిగారు. నేను తొందరగా లోపలికి వెళ్ళి వాళ్లకు జరిగినదంతా చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ రోజు తెల్లారాక రేడియోలో ఒక వార్త, పిక్నిక్ అని బయలుదేరి వెళ్ళిన వేదం స్కూల్ బస్సు నల్లమల లోయలో పడిపోయింది. కానీ ఆ బస్సులో ప్రయాణించిన పిల్లలు, టీచర్స్ అదృశ్యమయ్యారు. వాళ్ళు ఏమయ్యారో అని పోలీసులు విచారణ చేపట్టారు అని. అది విన్నాక కానీ అమ్మా నాన్న నా మాటలు నమ్మలేదు. ఇక ఒక్క క్షణం కూడా ఆ ఊళ్ళో ఉండడం మంచిది కాదని అప్పటికప్పుడే నన్ను భయంతో వేరే ఊరికి తీసుకుపోయారు. ఆ పిల్లలు, టీచర్స్ ఏమయ్యారన్నది ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది అందరికీ. రాత్రంతా మోహిని భయంతో వణికిపోయిన రుద్ర వాళ్ళ నానమ్మ వడిలో హాయిగా పడుకుని పిక్నిక్ మాట వినగానే ఆనందంగా కళ్ళను పెద్దవి చేసి, నానమ్మ, మళ్ళీ మనం పిక్నిక్ ఎప్పుడు వెళ్దాం అని ముద్దుగా అడుగుతుంది. అందరూ ఒక్కసారిగా నోరెళ్ళబెట్టి, పిక్నిక్కా అంటారు. తప్పకుండా వెళదామమ్మా. ఇక ఈ రోజు నుంచి నేను చీకటంటే అస్సలు భయపడను, నిన్ను కూడా భయపెట్టను, సరేనా బంగారం అని రుద్రను దగ్గరకు తీసుకుని బొగ్గపై ముద్దు పెడుతుంది. ఆ మాటకు యుగంధర్, పూజ, మహాదేవ్, ఉమలు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మ బాబోయ్, ఈ రోజు నుంచి మేము అస్సలు చీకట్లోకి రాము, జీవితంలో పిక్నిక్ అన్న మాటే తలవము అని గుండెలపై చేయి వేసుకుంటారు. ఒక్కసారే నలుగురు అలా అనేసరికి మళ్ళీ అందరి ముఖాల్లో చిరునవ్వు. అలా నల్లమలలో ఆ రాత్రిని అతి భయంకరంగా గడిపి సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు అందరూ. ఈ నల్లమలలో ఆ రాత్రిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాతో పాటు ప్రయాణించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చెయ్యకుండా కథ విన్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆఖరిగా చిన్న మాట, ఇటువంటి మంచి ఆణిముత్యాల్లాంటి కథలు ఇంకా వినాలనిపిస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్న వెంటనే ఒక చిన్న లైక్ కొట్టండి.